నమస్కారం విజ్ఞాన్ గారు. మనం బాలయ్య బాబు గురించి మాట్లాడుకున్నట్టయితే ఎన్నో చాలా సినిమాలు తీశారు, చాలా హిట్స్ అందుకున్నారు. అసలు బాలయ్య బాబు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఇప్పటికీ మూవీస్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అసలు ఆపట్ల సార్ ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈ ఏజ్ లో కూడా అసలు ఇంత ఎనర్జెటిక్ గా చేయడం అనేది చాలా గొప్ప విషయం. మంచి మూవీస్ చేస్తారు మళ్ళీ. సో రీసెంట్ గా వచ్చింది కూడా వీరసింహారెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే చేశారు. సో బాలయ్య బాబు మరి ఫ్యాన్స్ ఈ ఒక కొత్త టాపిక్ నేను తీసుకొచ్చాను మీ ముందుకి. రెస్టారెంట్ అనేసి హైటెక్ సిటీలో నిన్న వెళ్ళాను. హైటెక్ సిటీలో బాలయ్య బాబు పేరు పైన కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారు. సో వస్తుంది. అసలు ఇది ఫ్యాన్స్ చేశారా, నేను ఇంకా దాని గురించి ఇంకా కనుక్కోలేదు. ఫ్యాన్స్ చేశారా లేకపోతే మరి అక్కడ బాలయ్య బాబు సైడ్ నుంచి వాళ్ళు ఎవరైనా రిలేటివ్సా, అది అర్థం కాకుండా ఉంది. కానీ మొత్తానికి రెస్టారెంట్ మొత్తం బాలయ్య బాబు ఫొటోస్తో నిండిపోయింది. చాలా బాగుంది అసలు చూడడానికి కూడా. 2 కళ్ళు చాలలేదనుకోండి. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది రెస్టారెంట్. చాలా పెద్దగా ఎప్పుడు చూసుకోలే అలాంటిది, అంత బాగుంది. సో అసలు ఇది ఎవరి కారణం అంటారు ఈ రెస్టారెంట్? ఎవరి కారణం అనేది పక్కన పెడితే ఫస్ట్ బాలయ్య గారి మంచి రెస్టారెంట్, ఆయన మానియా నడుస్తుంది. ఎక్కడ చూసుకున్నా అంటే ఆఫ్టర్ ఆయన ఈ అన్స్టాపబులే కావచ్చు, లేకపోతే ఆయన ప్రీవియస్ సినిమాలే కావచ్చు, అఖండ కావచ్చు, లేకపోతే మొన్న వీరసింహారెడ్డి కావచ్చు, ఏదేమైనా ఆయన మానియా నడుస్తుంది. అందరు కూడా ఆయన మీద పడుతున్నారు. అండ్ అన్స్టాపబుల్ అయితే నెక్స్ట్ లెవెల్, ఆహా సర్వర్లే క్రాష్ అయ్యే రేంజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఆయన మీద ఆధారపడ్డాం. మీరు ఉంటే చాలండి, మాకు ఇంకేం అవసరం లేదు, మాకు జనాలు ఎట్లన్నా వచ్చేస్తారు, అదంతే. నెక్స్ట్ అలాగే ఐపీఎల్కి కామెంటేటర్గా మీరుంటే చాలండి, మాకు ఇంకే ఐపీఎల్ ఆల్రెడీ అందరూ చూస్తారు, బాలయ్య ఉన్నా చూస్తారు, లేకుండా చూస్తారు. కానీ వీళ్ళు మీరుంటే ఇంకా ఎక్కువ చూస్తారు, చూడని వాళ్ళు కూడా చూస్తారు, మీరు ఉండండి. అండ్ నెక్స్ట్ అలాగే రీసెంట్లీ వేగా జ్యువెలర్స్ యాడ్, అది అన్నీ 1-2 అని కాదు, ఏ విషయంలో చూసుకుంటే ఇప్పుడు అందరు బాలయ్య మీద ఆధారపడే అవకాశం వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఐడల్, దానికి ప్రమోషన్ కానివ్వండి, ప్రజెంట్ ఆయన మానియా నడుస్తుంది. అయితే ఫ్యాన్సే చేయాలని ఏం లేదు. ఇప్పుడు ఫ్యాన్స్ చేయాలి అంటే కొంతమంది రెస్టారెంట్స్లో ఫుడ్స్కి పేరు పెడతారు. ఇప్పటికీ కూడా తమిళనాడు అండ్ ఆ బార్డర్ వరకు వస్తే ఈవెన్ నెల్లూరు, తిరుపతిలో కూడా ఖుష్బూ ఇడ్లీ ఫేమస్. ఎందుకు ఇడ్లీ ఖుష్బూ పేరు పెట్టంటే, ఖుష్బూ అప్పట్లో కొంచెం బొద్దుగా ఉండేది, లడ్డుగా ఉండేది, బుగ్గలు వేసుకొని ఉండేది. సో ఆ ఇడ్లీని ఇట్లా ఇది ఖుష్బూ అనేవాళ్ళు అనమాట. అదేదో భలే మంచి మంచి పేర్లు ఉంటాయి. సో ఖుష్బూ ఇడ్లీ. అండ్ అలాగే ఒక్కొక్కరికి ఒక్కో పేరు. అండ్ మళ్ళీ ఇంకో అంటే ఇట్లా పేర్లు పెట్టడం వేరు. మళ్ళీ ఇప్పుడు పలానా చిరంజీవి గారు అక్కడి నుంచి అది తింటారట అనగానే ఇలాంటివి కూడా వింటారు. చిరంజీవి గారు తినే పులిహోర, లేకపోతే చిరంజీవి దోశ, చిరంజీవి అది, లేకపోతే రజనీకాంత్ మైసూర్ పాకు, ఏదో ఒకటి ఫుడ్కి స్టార్స్ పేర్లు పెట్టి వాళ్ళ అభిమానాన్ని తెలుపుకుంటారు. అదొక రేంజ్ ఉండేది. అండ్ ఆ తర్వాత ఇట్లాగే కొనసాగుతుంటే ఇప్పుడు అభిమానులు అంటే వాళ్ళ అభిమాన హీరో పేర్లు పెట్టుకుని చిరంజీవి సెలూన్, పవన్ కళ్యాణ్ హోటల్, ఇట్లా కూడా పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే బాలయ్య మానియా నడుస్తుంది కాబట్టి ఆయన ఉంటే చాలు జనాలు వస్తారు, ఆయన పేరుంటే చాలు జనాలు వస్తారు, ఆయన కనబడితే చాలు జనాలు వస్తారు అనే ఒక ఇది బిజినెస్ కూడా వచ్చేసింది. సో వీళ్ళు ఏం చేశారంటే బిజినెస్లో ఫ్రాంచైజీకి కొన్ని థీమ్స్ ఉంటాయి. ఈ మధ్య రెస్టారెంట్స్ థీమ్స్ వైజ్గా వెళ్తున్నారు. ఒక ఐస్ క్రీమ్ షాప్ థీమ్ ఏంటంటే హాస్పిటల్ థీమ్, వీల్ చైర్లో కూర్చోవాలి, ఇంజెక్షన్స్లో ఏవో ఉంటాయి, మాత్రల రూపంలో ఏవో ఉంటాయి, అట్లా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ట్రైన్ రెస్టారెంట్లు, అట్లా ట్రైన్ వచ్చేసి మనకు ఫుడ్ ఇస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది. అట్లా రోబో రెస్టారెంట్స్, ఇట్లా రకరకాల థీమ్స్. ఈ థీమ్స్లో వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే బాలయ్య మానియా నడుస్తుంది కదా అని చెప్పేసి జై బాలయ్య రెస్టారెంట్ అని పెట్టారు. మొత్తం ఆయన ఫోటోలు. అంటే ఆయన అభిమానులే వచ్చి తినాలని లేదు, అందరూ వస్తారు. కాకపోతే ఏముంది దీంట్లో, ఎందుకు ఇలా పెట్టారు, అదొక ఫీల్. అండ్ ఇంకా రెస్టారెంట్స్కి ఇప్పుడు ఇంకా చెప్పాలంటే సుబ్బయ్య హోటల్, వాళ్ళ థీమ్ ఏంటి, ఇన్ని పెడతారు,
ఏది గోదావరి జిల్లాలో, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో మనం వెళ్ళినప్పుడు కొత్త అల్లుడు ఇంటికి వస్తే పెడతారు చూసావా, వాడు తినలేనన్ని ఐటమ్స్, ఒక 500 ఐటమ్లు చేసి పెడతారు ఇట్లా. ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ లాగా. ఇంకా చెప్పాలంటే మంచి మంచి పెళ్లిళ్ళల్లో కూడా బఫేలు ఉంటాయి, మనం వెళ్తూ ఉంటాము, అన్ని ఐటమ్లు ఉంటాయి, ఒక్కొక్కటి టేస్ట్ చేసుకుంటే వెళ్ళినా సగానికి కడుపు నిండిపోతుంది. ఇంకేం తింటావు దాంట్లో అర్థం కాదు. సలాడ్సే ఒక 50-100 రకాలు ఉంటాయి, పచ్చళ్ళు ఇన్ని రకాలు ఉంటాయి. ఏం టేస్ట్ చేస్తావు, ఎన్ని తింటావు? నిజం చెప్పాలంటే చూసి కడుపు నింపుకోవచ్చు, ఆస్వాదించి. ఇంకా సుబ్బయ్య హోటల్ టాపిక్ వచ్చినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వెళ్ళిన వెంటనే బూరి ఇచ్చేస్తారు, అది వాళ్ళ ట్రెడిషనల్ బూరి ఇచ్చేసి దాన్ని వాళ్ళే చించి అందులో నెయ్యి పోసి తినండి, ఇది ముందు తినండి, తర్వాత తినండి, నెక్స్ట్ అన్నం వేసి పప్పు వేస్తారు, తర్వాత పొడి వేస్తారు, తర్వాత ఆవకాయ వేస్తారు. సరే ఈ 4 కలపండి, మీకు కొత్త టేస్ట్ వస్తుంది చూడండి అంటాడు. 4 కలిపి కడుపు నిండిపోద్దే, ఇంకేం తింటావు? ఇస్తరాకు నిండా మళ్ళీ 100 కర్రీలు ఉంటాయి, ఎలా తింటావు, ఏం తింటావు, అయిపోయింది అక్కడే, సరే అనిపిస్తుంది. సో ఈ రకంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క థీమ్. కొంతమంది వడ్డించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో టీమ్స్ ఉంటారు. అండ్ కృష్ణపట్నం అని ఇంకొక రెస్టారెంట్ ఉంది, అది ఒక అట్టర్ ఫ్లాప్ అని చెప్తా నేను నిజంగా మనస్ఫూర్తిగా. ఎంత వాళ్ళు ఏమనుకున్నా మంచిదే, ఉయ్యాల పెట్టారు, మా కుర్చీ బదులు ఉయ్యాల పెట్టారు, ఎలా తింటాం మరి టూ మచ్ కదా అది. ఇక్కడే ఉంది, నేను వెళ్ళేదానికి ఉయ్యాల పెట్టి ఊగుతూ తినమని వాడి కాన్సెప్ట్, తినలేక తెచ్చా. సరే అదొకటి, అంటే వెరైటీ ఉండాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఏమో టెర్రస్ గార్డెన్స్ అని పెట్టేసి ఏవో, కొంతమంది అడవి థీమ్, ఒకరు ఇంకో థీమ్, ఒక్కొక్కరిది ఒక్కో థీమ్. జనాలు అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు పడే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు బాలయ్య రెస్టారెంట్కి మాట్లాడుకుంటే ఇదే అభిమాని చేశాడనో నేను అనుకోను, లేకపోతే ఇంకేదో అనుకోను. ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేయడానికి ఎవరు వస్తారు, ఎలా తింటారు అనే దానికి ఏం చేస్తే బాగుంటుంది, ఒక థీమ్ కావాలి. ప్రజెంట్ బాలకృష్ణ మేనియా నడుస్తుంది 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో అండ్ ఆల్ ఓవర్ వరల్డ్లో. సో ఈ రకంగా చూసుకుంటే ఆయన పేరు పెడితే చాలు వచ్చేస్తారు జనాలని, జై బాలయ్య రెస్టారెంట్ అని పెట్టేశారు. అండ్ థీమ్ కి తగ్గట్టు ఉన్నాయి, బిజినెస్ కి కూడా మంచి ఆలోచన. మన సందీప్ కిషన్ రెస్టారెంట్ ఉంది, మా వివాహ భోజనం అని జూబ్లీ హిల్స్ లో. ఆయన ఏం పెట్టాడంటే అప్పట్లో మాయాబజార్లో ఘటోత్కచుడు ఇన్నుంటాయి చూడు తినేవి, వివాహ భోజనం ఉండే ఒక సాంగ్ కూడా ఉంటుంది, అది పెట్టి ఆ గద కూడా పెట్టారు అక్కడ. వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేస్తుంటే ఆ గది ఇట్లా పెట్టుకొని ఫోటో దిగుతూ వస్తారు. వాళ్ళకి అదొక ఆనందం. జైలు మండి రెస్టారెంట్ కూడా వచ్చింది సార్, జైలు అని, జైల్లో తినేవి. అండ్ ఇంకోటి ఈ మండి కూడా మనకి ఇంతకుముందు అరేబియన్ కల్చర్లో ఉండేది, మనకి పరిచయం అయిన తర్వాత తెలిసింది ఇట్లా కింద కూర్చొని ఒకటే పెద్ద ప్లేట్లో 4 కూర్చొని తింటాం. అది మంచి కాన్సెప్ట్, 4 కలిసి తింటారు. మళ్ళీ వాళ్ళకి ఇంకా ఏంటంటే జైలు బట్టలు కూడా వాళ్ళకు కాస్ట్యూమ్ కూడా వేస్తారు, వేసి ఒక గన్ ఇచ్చి ఫొటోస్. రీసెంట్ గా మా అన్నయ్య వాళ్ళు మా ఫ్యామిలీ అంతా వెళ్ళారు, వెళ్ళాను నేనే అని చెప్పాలి, నేను జస్ట్ చూసిన వాళ్ళు వెళ్ళారు. అసలు ఇదేంటిది అనుకున్నా, జైలు వేసుకుని ఒకసారిగా భయపడ్డా నేను అసలు. అప్పటికి నాకు ఇంకా స్ట్రైక్ అవ్వలేదు, ఏంటి ఇట్లా గన్ పట్టుకొని దిగాడు, కాస్ట్యూమ్ ఏమో జైలు ఉన్నట్టుంది, ఏంటి అసలు ఇట్లా పట్టుకొని దిగాడు, ఏందో కొద్దిసేపటికి అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది ఇది జైలు మండి రెస్టారెంట్, ఇది కొత్త కాన్సెప్ట్, ఇది కొత్త థీమ్ అని. ఏంటో మనం కూడా ఇప్పుడు మాల్స్కి వెళ్ళి అటెల్ ఇప్పుడు మాల్స్ లో కూడా అంతెందుకు ఇంకా చెప్పనా, జీవికే మాల్ ఉందా, ఎంట్రన్స్ లో పెద్ద ఎక్వేరియం ఉంటుంది కదా, ఉండదు. ఇప్పటికీ ఎంతమంది ఎన్నిసార్లు వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుంటే వాళ్ళకి అది ఆనందం, అది వేరు. ఇక్కడికి వచ్చాను నేను, ఇక్కడ ఉన్నానని. అండ్ మళ్ళీ అలాగే ఈషా ఫౌండేషన్, ఆ పెద్ద శివుడు తలకాయ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అది కనబడేలాగా సెల్ఫీ తీసుకుంటే అదొక ఆనందం. అంతే, ఆ ఆనందం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళే జనాలు కూడా చాలా మంది ఉంటారు. అలా ఇప్పుడు ఈ బాలయ్య రెస్టారెంట్ ఇప్పుడు ఇదేంటంటే అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగి పెడతా ఉంటారు చూడు, వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు అట్లా సెల్ఫీ వాళ్ళ కోసము తయారైనవి 2 ఉన్నాయి అటర్ ఫ్లాప్లు. ఏంటంటే ఒకటి ఐకియా మాల్, ఇంకోటి మన మెట్రో. ఫస్ట్ డే మెట్రోలో సెల్ఫీ దిగాలని చాలా మంది సెల్ఫీల కోసం వెళ్ళారు, తర్వాత దాన్ని ఎవరు ఉద్ధరించలే. చాలా రోజుల తర్వాత ఇది కూడా మనకు అవసరం, త్వరగా వెళ్తాము అంటే ఇప్పుడిప్పుడు ఆదరణకు వచ్చింది. ఐకియా మాల్ కూడా అంతే, ఓపెనింగ్ చేసినప్పుడు అందరూ సేల్స్లో కౌంటర్ చూస్తే 20,000 కూడా రాలా, మొత్తం జనాలు. వీళ్ళు ఏం కొన్నారో కూడా అర్థం కాదు, అదే జస్ట్ చూసి ఫోటో దిగడానికి మాత్రం వెళ్తారు.
వస్తారు. ఈవెన్ డిమార్ట్ అయినా సరే నిజం చెప్పంటే వీకెండ్స్ లో వెళ్తే వాళ్ళు ఎలా ఉంటారంటే కిక్కిరిసే జనాలు ఉంటారు. మనం కొనేది ఇంత, ఆ లైన్ లో వెయిట్ చేసేది అరగంట ఆ బిల్లు కోసం. ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక బిజినెస్ స్ట్రాటజీ ఉపయోగిస్తారు. అండ్ ఎవరికి వాళ్ళు కొత్తదనంతో ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు. ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు జై బాలయ్య రెస్టారెంట్ అనేది మాత్రం ఒక ట్రెండ్ అని చెప్పుకోవాలి. ఇంకా నాకు తెలిసి ఫ్రాంచైజీలు కూడా వస్తాయేమో దీనికి. ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచనే తప్ప నాకు ఇది ఫ్యాన్ ఆలోచనలా కనబడట్లా. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడు, ఏం చెప్తే జనాలు వస్తారు, ఏది ఉంటే జనాలు వస్తారు.